సో మనకి డిఆర్డిఓ అండ్ ఇస్రో మీద కంపల్సరీ అవుతారు. డిఆర్డిఓ, ఇస్రో అండ్ బెల్, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అండ్ ఈసీఎల్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఈ 4 సంస్థలపై కంపల్సరీగా వచ్చే ప్రశ్నలు ఉంటాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో యుద్ధ సంగ్రహాలు జరుగుతున్నాయి కాబట్టి. అట్ ద సేమ్ టైం ఇస్రో అనేది ఇప్పుడు కాలంలో అధునా కాలంలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది కాబట్టి మనకి దాని మీద కంపల్సరీగా వచ్చే ప్రశ్న. కాబట్టి ఇస్రో, డిఆర్డిఓ, బెల్, ఈసీఐ సంస్థల కోసం, ఈసీఐఎల్ సంస్థల కోసం మనం కంపల్సరీగా నేర్చుకోవాలి. సో ఫోర్త్ కాన్సెప్ట్, ఫోర్త్ క్వశ్చన్. సో ఇస్రో చేపట్టిన 121వ మిషన్ పేరు ఏమిటి? వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది 121st మిషన్ లాంచ్డ్ బై ఇస్రో? సో వచ్చేసి ఇస్రో చేపట్టిన 121 మిషన్ పేరు వచ్చేసి చంద్రయాన్ 3. సో ఇస్రో పట్టిన 122 మిషన్ వచ్చేసి ఆదిత్య L1. సో ఇస్రో ఎందుకు సార్ అడుగుతారంటే మనకి కరెంట్ అఫైర్స్ కమ్ జీకే చదువుకోవాలి. కరెంట్ అఫైర్స్ కమ్ జీకే. ఎందుకు కరెంట్ అఫైర్స్ కమ్ జీకే చదువుకోవాలంటే ఆ కరెంట్ అఫైర్స్లోనే మనకి జీకే దొరుకుతుంది కాబట్టి. సో అలా బేస్డ్ మనకి అడుగుతారు. సో లాస్ట్ ఏపీలో డిఎస్సి జరిగి చాలా రోజులు అయిపోయింది కాబట్టి మీరు టీఎస్ డిఎస్సి ప్రశ్నలు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. తెలంగాణ డిఎస్సిలో జరిగే ప్రశ్నలు చూస్తే మీకు అర్థమవుతుంది. సో మీరు అక్కడ దాన్ని గుడ్డిగా నమ్మకూడదండి. ఎందుకంటే అక్కడ ఉన్న స్ట్రెంత్ వేరు, ఇండియా ఐపీఎల్ ఉన్న స్ట్రెంత్ వేరు. సో ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయి కాబట్టి మనము ఏ ఒక్క బిట్ను వదలకూడదు. అలా బిట్లు వదలకూడదు అంటే మనము కాన్సెప్ట్స్ చదువుకోవాలి అండ్ బిట్స్ కూడా చదువుకోవాలి. సో ఇది తక్కువ టైం ఉంది. సో ఎగ్జామ్ అనేది పోస్ట్‌పోన్ అవుతుందా లేకపోతే ఎగ్జామ్ పెట్టేస్తారో తర్వాత విషయం. ఉన్న తక్కువ టైంలో మనం నేర్చుకోవాలి. సో మనకు ఆన్లైన్ క్లాస్లో మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నామంటే 20 షెట్లు మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇలా 20 ప్రశ్నలు 20 షెట్లు మనం ప్రొవైడ్ చేస్తున్నాం. 400 ప్రశ్నలు మీ దగ్గరికి ఉంటాయి. అది ఎంతో కాదండి, ₹20 మాత్రమే. ఒక సెషన్కి ₹20 మాత్రమే. ఈ యొక్క క్లాస్, ఈ డెమో క్లాస్ అన్నీ మనది యాక్చువల్లీ ఫ్రీ ఛానల్ అండి. సో మనము ఆర్థికంగా వెనుకబడిన ఏవైతే ఉంటారో వాళ్ళ కోసం ఈ యొక్క క్లాస్ అని మనం స్టార్ట్ చేస్తాం. సో ఇస్రోకి రిలేటెడ్గా మనకి ఏం అడుగుతారంటే ఇండియా స్పేస్ డే ఎప్పుడు? సో ఇస్రో చంద్రయాన్ 3 సాధించిన ఘనతకు సంబంధించి ఆగస్ట్ 23ని మనం ఏవి ఇయర్ స్పేస్ డే జరుపుకోవాలని ఇండియన్ గవర్నమెంట్ ప్రతిపాదించింది. సో ఇక 5వ కాన్సెప్ట్ చూద్దాం. గరుడ శక్తి వ్యాయామం ఏ దేశాలతో సంబంధం కలిగి ఉంది? సో గరుడ శక్తి ఎక్సర్సైజ్ అసోసియేటెడ్ విత్